రాజుకైతే ఇంకా ₹1,00,00,000 తనైతే ఇచ్చేసి ఇంక వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమండి అని చెప్పనంటే, లక్కీగాడైతే గుడి దగ్గర ఉంది ఇందుకు వెళ్ళి తీసుకెళ్ళండి అని చెప్పనని ఫోన్లో చెప్తాడు. ఇంకా రాజు అయితే తన మనసులో ఉన్న మాట ఇందుతో చెప్పాలని తను సంతోషంగా గుడికి వస్తే, ఇంక ఇందు కూడా నా మనసులో కూడా ఉన్న విషయం నీతో చెప్పాలి అని తను కూడా వస్తుంది. ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత రేఖ అయితే ఇందుని చూసి ఇంకా అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే, ఇంకా రాజు అయితే తన కంట పడకుండా ఎక్కడున్నావు రాజు నువ్వు అని చెప్పనని ఇందు అయితే ఇంకా ఏడుస్తూ చాలా బాధతో రాజునైతే చూస్తూ ఉంటే, రాజు కూడా అయితే ఇందుని అలా తీసుకొని వెళ్ళి కార్ దగ్గర లాగి పడేసినట్టుగా ఉంటే, ఎందుకు అంత గొప్ప స్థాయిలో ఉండి నీకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇందు అన్నట్టుగా ఇంకా తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా లక్కీగాడైతే వచ్చేసి, రే మనకు రావాల్సిన డబ్బులు వచ్చేసాయి, ఏంట్రా అలా ఉన్నావు, ఆ అమ్మాయిని ఏమైనా ప్రేమిస్తున్నావా అంటే, అవునరా, అయినా నువ్వు డబ్బుల కోసమే చూస్తున్నావు, ఆ అమ్మాయి చాలా ప్రాబ్లమ్స్లో ఉంది, ఆమె తీసుకు వెళ్తూ కూడా ఆ అమ్మాయిని ఒక పని మనిషి లాగా లాక్కెళ్తున్నట్టుగా ఉంది, అయినా పని మనిషే కదా అనుకుంటే ₹1,00,00,000 ఇచ్చేంత ఇది ఏముంటుంది అన్నట్టుగా ఇంకా నందు దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా రాజు అలాగే లక్కీ అయితే ఇద్దరు అడుగుతారు. అప్పుడు నందు అయితే ఇంక మొత్తం జరిగిన విషయం మొత్తం చెప్పేస్తుంది. తను ఎవరో కాదు, దుగ్గిరాల కుటుంబానికి మొత్తానికి వారసురాలు. ఇప్పుడు తను వేసే వేలు ముద్ర వల్ల ఆ ఆస్తి మొత్తం ఆ రేఖకి వస్తుందని చెప్పని మీకు ₹1,00,00,000 ఇచ్చి తను తీసుకెళ్తుంది. కానీ మీరు తప్పు చేశారు, తనని వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు తన ఆస్తే కాదు తన ప్రాణాలకు కూడా ప్రమాదం ఉంది అని చెప్పని నందు చెప్పే లోపల ఇంకా ఒక్క క్షణం కూడా రాజు అయితే ఆగకుండా ఇంక వెళ్ళి, ఇప్పుడు మనం ఏం చేస్తే తనని ఈ గండం నుంచి బయట పడేయచ్చు అంటే, నువ్వేం చేయని అవసరం లేదు, తన మెడలో తాళి కట్టేశావంటే ఇంకా ఆ ఆస్తి ఇద్దరి పేరు మీదకి వచ్చేస్తుంది, అప్పుడు నువ్వు సంతకం పెట్టాలి అలాగే తను సంతకం పెట్టాలి, అప్పుడైతేనే రేఖకి ఆ ఆస్తి అందుతుంది అన్నట్టుగా నందు చెప్తుంది.